వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం. అంజయ్య నగర్లో ప్రమాదకర భవనాల తొలగింపు. స్మార్ట్ మీటర్లపై కల్వకుట్ల కవిత ఫైర్. 22A జీవో రద్దు చేయాలి, లేదంటే అసెంబ్లీ నడవనివ్వం. మన శనివారం రోజు ఏదైతే గనక కూలీలో ఆ ప్రాంతం అంటే మన ఇప్పుడు ఈ అంజయ్య నగర్ లేఅవుట్ అంజయ్య ఈ కాలనీ ఏదైతే కనుక ఇది ప్లస్ ఈ వైట్ ఫీల్డ్ బార్డర్ లో ఉన్నటువంటి నాలా దగ్గర ప్లస్ అట్లానే ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా వితౌట్ ఇది పర్మిషన్స్ ఈ దాదాపు ఏంటంటే 8 అంతస్తులు 7 అంతస్తులు ఉన్న ఈ హైట్ ఉంది దాదాపు 25 మీటర్లు 21 మీటర్లు పైన ఐటమ్స్ ఉన్నాయి. ఫౌండేషన్ కూడా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే జస్ట్ హార్డ్లీ ఒక 2 floors 3 floors బిల్డింగ్ సరిపడా ఫౌండేషన్ తీసి పైకి దాదాపు 8 అంతస్తులు 7 అంతస్తులు అట్లా కట్టడంతో ఇవన్నీ కూడా చాలా డేంజరస్ గా ఉన్నాయి. మనకి లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇది మన సుభాష్ నగర్ సిద్దికి నగర్ లో కూడా ఒక బిల్డింగ్ ఇలానే అది మొత్తం దాదాపు 10 అంతస్తులు 9 అంతస్తుల్లో కడితే అది కూడా మనకి వాలిపోయి దాంట్లో చాలా మంది బీహార్ నుంచి వచ్చి ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఉంటాం. ఆ పక్కన బిల్డింగ్ రెస్ట్ అవడం తోటి కాస్త టైం పట్టింది, అంటే మనకి కొంత తీయడానికి లో వాళ్ళు కూడా కొంచెం కాపాడటం జరిగింది. బట్ ఇది ఇక్కడ రెగ్యులర్ గా ఇటువంటి మనకి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇది ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటం, స్ట్రక్చరల్ గా చాలా వీక్ ఉండటం, పైకి హైట్ వెళ్ళడం అంటే ఇవన్నీ కూడా కూలటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ ఇది. సో ఇక్కడ మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హైదరాబాద్ సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్ అంటే ఎటువంటి మన రేపు కూలీ ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 meters లేకపోతే 15 meters అబౌవ్ ఉంది ఫౌండేషన్ సరిగ్గా మీద మనం అన్ని గుర్తించడం జరిగింది. ఎన్నిటికి మీతో కూడా ఇమీడియట్ గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తాము. చూస్తారు ఆల్రెడీ హై రైజ్ మెషినరీ ఇదంతా వస్తున్నాం వచ్చి. సో ఇది వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరికీ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం, చాలా మంది ఖాళీ చేస్తే బాయ్స్ హాస్టల్స్ పీజీ హాస్టల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ ఖాళీ చేయడం వల్ల ఇవేంటంటే మనకి ఏమన్నా ఒక బిల్డింగ్ ఎక్కడన్నా ఎందుకంటే మనం తీసే క్రమంలో ఎక్కడన్నా పునాదులు కాస్త అడిగినా కానీ కూడా పక్కన బిల్డింగ్స్ కూడా డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి అందరికి ఖాళీ చేయడం జరిగింది. సో ఈ ఎక్సైజ్ మేము చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ డ్రైవ్ ఇది కొనసాగుతుంది. అండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మా అందరూ కూడా సహకరించాలని చెప్పి. తెలంగాణ ఆటో కార్మికులకు సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల వాళ్ళు మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు యాజమాన్ల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాటను మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొంత సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాదులో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్ళకు 1,50,000 సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతోపాటుగా మరి ఒక యాప్ ఉండాలి, ఏదైతే ఓలా ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి
యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అగ్రిగేట్ సంబంధించిన పాలసీ కావచ్చు, ఇతరత్ర అన్ని సానుకూలంగా చేస్తూ వాళ్ళు 12,000 రూపాయలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం పెద్దలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులతో చర్చ చేసి ఆ అంశానికి సంబంధించి కూడా వాళ్లకు వీలైనంత తొందరలో మరి ఒక సానుకూలంగా స్పందించే విధంగా తీసుకుంటామనే మాట ప్రకారంగా జాయింట్ యాక్షన్ కమిటీ మీద వచ్చినటువంటి సంఘ ప్రతినిధులందరూ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తదితర అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెను ఉపసంహరిస్తామనే ప్రకటన చేసిన సందర్భంగా వారికి అభినందనలు. తప్పకుండా నేను రవాణా శాఖ తరఫుగా ఇంతకుముందుగా ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలు ఇచ్చి అమలు చేస్తా ఉన్నామో ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుందనే మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు బిక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజల రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం
నువ్వు స్కాములు చేసినా అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపికగా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇలా వాళ్ళు పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో. ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు అనుకుంటున్నారు వారి రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా మీరు కూడా మంచి మాట కొద్ది ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పట్టది, నెల రోజులు పట్టది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.